రాజుగారు హలో. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ హలో సమావేశాల్లోనే నమస్తే 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 అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి హలో. పంపించింది. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీ మరి దగ్గరకు వస్తా. హలో 1 మినిట్. ఇంకా లైట్ లేవు అక్కడ, రెండు అన్ని సార్ల స్విచ్ లేవు, అసెంబ్లీ ఫ్యాన్ లేవు. తీర్మానం చేసి 2 సార్ల అసెంబ్లీ తీర్మానం చేసి ప్రధానమంత్రిని కలిసింది బీఆర్ఎస్ పార్టీ. మన ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కడియం శ్రీఆర్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ప్రధానమంత్రిని కలిసి 2 సార్లు రిక్వెస్ట్ చేస్తే ఇప్పటి వరకు పట్టించుకోలే. మరి ఎన్నో కొత్త బిల్లులు తీసుకొచ్చారు. ఓబీసీ బిల్లు ఎవరైనా అడిగిర్రా? అడగలే. దాన్ని ఓబీసీ బిల్లు కూడా మన 10% రిజర్వేషన్ పాస్ చేసిరు. మరి మేము అడుగుతున్న సమస్య ఏబిసిడి వర్గీకరణ చేయాలా. 30 సంవత్సరాల నుంచి మేము అనేక పోరాటాలు చేస్తున్నాం. మా బిడ్డలు చనిపోతున్నారు. మాకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అనేక రకాలుగా మేము వెనకబడిపోయినాం. ఒక సామాజిక వర్గమే అన్ని విధాలుగా కొట్టుకెళ్తుందని చెప్పి మేము ఎన్ని పోరాటాలు చేసినా అది వర్గీకరణ బిల్లు పెట్టకుండా వేదికల మీదనే మాట్లాడడం జరుగుతా ఉంది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన హైదరాబాద్ లోనే ఉంటాడు. అనేక మీటింగ్లకు వచ్చి నేను వర్గీకరణ చేసి పెడతాను మీటింగ్లలో మాట్లాడుతున్నాను, కానీ పార్లమెంట్ లో మాట్లాడతలే. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వే సత్యనారాయణ గారు మాట్లాడలే అని చెప్పి ఆయన ఇంటి పైన మేము నిరసన తెలిపి దాడి చేసినాం. మరి కిషన్ రెడ్డి ఇంటి పైన మందకృష్ణ మాదిగ ఎందుకు దాడి చేయించలే? ఎందుకు ఆయన నిలదీయలేడు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు ఫుల్ మెజార్టీగా బీజేపీ ఉన్నది కాబట్టి 1 రూపాయి కూడా బడ్జెట్ లో వాళ్ళకి నష్టం జరగదు. వర్గీకరణ బిల్లు పెడితే వ్యతిరేకించే వాళ్ళు ఎవ్వరు లేరు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. దేశం మొత్తం మీద రాజకీయ పార్టీలు అన్ని లేఖలు ఇచ్చినాయి కాబట్టి ఈ సమస్య ఎవరు కూడా దాన్ని తప్పుపట్టరు, ఎవరు కూడా దాన్ని అడ్డంకి లేరు. కాంగ్రెస్ గాని, సిపిఐ గాని, సిపిఎం గాని, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్న సమస్యని పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా నానుస్తా ఉంది. 2020లో రతన్ లాల్ కటారియా అని చెప్పి ఒక కేంద్ర మంత్రి ఆయన ఎస్సీ వర్గీకరణ మీద ఒక మాట చెప్పిండు. ఎస్సీ వర్గీకరణ 7 రాష్ట్రాలే ఒప్పుకుంటున్నాయి, 14 రాష్ట్రాలు ఒప్పుకుంటలేవని చెప్పి ఒక బూటకమైన మాట చెప్పిండు. అది కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలే చెప్పించారు కాబట్టి దీన్ని మేము బీజేపీ చేస్తుందని మాకు నమ్మకం లేదు. ఈ రోజు జరిగిన సభ మొత్తానికి కూడా అది మాదిగల ఓట్ల కోసమే ఈరోజు సభ జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.